హాయ్ హలో అస్సలం అయికం అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్. వెజిటేబుల్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుగా 1 kgతో చేస్తున్నా. 1 kg రైస్తో చేస్తాం. ముందుగా 1 kg దెబ్బ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగం, పట్ట, బిర్యానీ ఆకు, ఇలాచి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా రెడ్ కలర్లో రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం తెల్లగడ్డ కూడా అంటాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పేస్ట్ కూడా బ్రౌనిష్ కలర్లో రావాలి. అప్పుడు దాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా. పచ్చిమిరపకాయలు చూసారా, దాంట్లోనే మగ్గిపోయినాయి, మెత్తగా అయిపోతాయి. మనం కారం చూసి వేసుకోవాలి. దీంట్లో 6 kgకి 6 వేస్తాము. అట్లా వేసిన తర్వాత మగ్గుతాయి కదా, కారం వస్తుంది. దాన్ని రెడ్ కారం కూడా వేస్తాము, ఎర్ర కారం వేస్తాము, అది కూడా చూసి వేసుకోవాలి. బాగా వేగింది కదా, ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత టమాటాలు వేసుకొని టమాటోస్ బాగా మెత్తబడేంత వరకు టమాటో బాగా కలుపుకొని మెత్తబడాలి టమాటోస్. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి అది కూడా బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు కొంచెంసేపు ఒక 2-3 minutes మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసి చూస్తే టమాటాలు కొంచెం మెత్తబడి ఉంటాయి. మెత్తబడిన తర్వాత పసుపు, లైట్గా 50% స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ, క్యారెట్, బీన్స్, బఠానీ, ఇంకేమైనా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, మీల్ మేకర్ వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నా. అవంతా బాగా ఫ్రై చేసుకున్న మసాలాలో అంతా వెజిటేబుల్స్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు, కారం, ధనియా పొడి అంతా వేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుంది. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయి కలర్ అంతా బాగా వస్తుంది, మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. ఎక్స్ట్రా కలర్ వేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత పెరుగు వేసుకొని ఒక 100 grams పెరుగు. 1 kg బిర్యానీకి, పులావ్కి, బిర్యానీ అంటున్నా కానీ పులావ్ అది. 1 kg పులావ్కి ఒక 100 grams కర్డ్ పెరుగు అవుతుంది. అంతా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ పెట్టి పెరిగేయాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. దాని తర్వాత బాగా కలిపిన తర్వాత గరం మసాలా ఒక 1 tablespoon గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను 1 kg రైస్ కాబట్టి 3 గ్లాసులు వచ్చింది. పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం వచ్చింది. దానికి 1 గ్లాస్కి 1.5 glass వాటర్ పడుతుంది. అట్లా నేను 3 glasesకి 4.5 glass వాటర్ పడింది. అంత వేసిన తర్వాత ఉప్పు చూసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. దాంట్లో నిమ్మకాయ పిండడం వల్ల పొడిగా వస్తుంది రైస్, అంత ఫ్లేవర్స్ అంతా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత తెల్లిన తర్వాత బియ్యం వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం అంతా సెట్ అయిందో లేదో చూసుకొని కలిపి మూత పెట్టేయాలి. ఇప్పుడు సగం ఉడికింది, కింద రైస్, పైన అంత వెజిటేబుల్స్ వస్తాయి కదా, కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని
మళ్ళీ బాగా కలిపిన తర్వాత మంచిగా అన్నం రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పులావ్ చాలా ఎమ్మీగా ఉంది. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో రెసిపీ. చెప్తే అన్ని వెజిటేబుల్స్ మంచి బలం కూడా పిల్లలకి వెజిటేబుల్ పెట్టడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.